మొత్తానికి చాలా డేస్ నుంచి అంటే చాలా మంత్స్ నుంచి ఒక ట్రిప్ అయితే వేద్దాం అనుకున్నాం, బట్ అవ్వలేదు. సో ఇప్పుడు మాత్రం నయాగరా ఫాల్స్, నేను యూఎస్కి వచ్చి 2 years అవుతుంది ఆల్మోస్ట్, బట్ నయాగరా ఫాల్స్ అయితే ఇప్పటివరకు నేను చూడలేదు. అండ్ నయాగరా ఫాల్స్ అండ్ దాంతోపాటు న్యూయార్క్ అనమాట. సో 2 places 4 days ట్రిప్. సో మనం మాస్టర్స్ కంప్లీట్ అయ్యేటప్పుడు మన హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అయిపోతుంది. సో అప్పుడు ఏంటంటే మీరు మొత్తం బాడీ చెకప్ కానీ ఇట్లా డెంటల్ చెకప్స్ కానీ చేయించుకోండి, ఎందుకంటే ఫ్రీయే కాబట్టి మన హెల్త్ కండిషన్ మనం తెలుసుకోవడంలో తప్పులేదు. ఇప్పుడే ఇన్స్టా 360 క్యామ్ వచ్చిందనమాట. సో మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఆయన ఇచ్చాడు, సో ఆయనకు అడిగాను అనమాట, మా ఫ్రెండ్ది కెమెరా. సో ఓపెన్ చేసి తర్వాత చూపిస్తాను. ఆబ్వియస్లీ ట్రిప్ అన్నప్పుడు షాపింగ్ అయితే ఉండాలి కదా, సో షాపింగ్కి అయితే వచ్చాను. కొన్ని టీషర్ట్స్ అండ్ షర్ట్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిసేపు పడుకోవాలి బికాస్ ఓవర్ నైట్ డ్రైవ్ చేయాలి కాబట్టి. సో 7-seater అయితే రెంటల్ తీసుకున్నమాట, జీప్ చెరోకి. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి లెమన్ రైస్ నైటే రెడీ చేసి పెట్టుకున్నాం, ఎందుకంటే ఓవర్ నైట్ జర్నీ చేస్తున్నాం. 210 miles నాన్ స్టాప్గా డ్రైవ్ చేశాను. సో ఆల్మోస్ట్ లైక్ 320 kilometers అనుకుంటాను. సో ఇంకా 200 miles వెళ్ళాలి. మార్నింగ్ 4:30 AM అవుతుంది. మేము నైట్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ అరౌండ్ 2 o'clockకి. సో దట్స్ ఫైన్. సో కాఫీ బ్రేక్, కాఫీ ఇస్ మస్ట్ అనమాట, లేకుంటే ఓవర్ నైట్ డ్రైవింగ్ చాలా కష్టం ఇక్కడ. నయాగరాకి ఒక 1 hour బిఫోర్ రెస్ట్ ఏరియాలో అయితే ఆపామన్నమాట, కొంచెం ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేద్దామని. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ హైవే ఆ రెస్ట్ ఏరియా కింద నుంచి వెళ్తుంది. సో ఇది నేను ఇక్కడ యూఎస్లో ఇలా ఫస్ట్ టైం చూడడం, సో అందుకే రికార్డ్ చేశాను. సో ఇక్కడ స్టార్ బక్స్ అవన్నీ ఇలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ యూఎస్ఏలో చిక్-ఫిల్ అనేది చాలా ఫేమస్. ఇక్కడ కేఎఫ్సీ, మెక్డానల్డ్స్ కంటే కూడా చిక్-ఫిల్ చాలా ఫేమస్. నాకైతే చాలా ఇష్టం, కేఎఫ్సీ కంటే కూడా ఎక్కువ ఇష్టం. మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు, బాగుంటుంది. గట్టిగా గట్టిగా సన్ స్క్రీన్లో అయితే రాసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ ఎండ చాలా డేంజర్ కదా, ఈజీగా ట్యాన్ అయిపోతాం. సో ఇక్కడ నుంచి అక్కడ ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తాం అనమాట. సో అటు సైడ్ నుంచి వ్యూ బాగుంటుంది. సో ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి వచ్చిన తర్వాత ఇవన్నీ లొకేషన్స్ మనకు అక్కడ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు రెడ్ కలర్ కెనడా బోట్స్, ఇదంతా కెనడా సిటీ అటు సైడ్. మీరు రెయిన్బో చూడండి, ఇక్కడే కనిపిస్తుంది. బ్లూ కలర్ యూఎస్ బోట్ అండ్ రెడ్ కలర్ కెనడా బోట్. టాప్ వ్యూ అయిపోయింది కదా, ఇప్పుడు బోట్లో వెళ్ళాలి. సో బోట్లో వెళ్ళడానికి ఇక మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. నౌ కమ్ ద మెయిన్ టాస్క్. నయాగరా వచ్చేది అందరు ఇంతే, పైనుంచి ఎంత చూసినా ఏమనిపించదు, కింద బోట్లో వెళ్తేనే మీకు అసలు వర్త్ తెలిసేది నయాగరాది. ఇప్పుడు కింద బోట్లో వెళ్తాం. సో టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ అడల్ట్ $30. ఏమైనా సురేష్, పల్లెటూరులో పొలాల్లో పనిచేస్తున్నప్పుడు వేసుకుంటారు కదా, అంటే మా విలేజ్లో పొలంలో పనిచేస్తాం కదా, వర్షం పడ్డప్పుడు ఇట్లా వేసుకుంటారు అనమాట. కొంచెం ముందే వచ్చి ఫస్ట్లో ప్లేస్ లాక్ చేసుకున్నాము.
సో మనకు నయాగరా ఫాల్స్ సరౌండింగ్స్లో చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి, చాలా అంటే చాలా. సో మేము వచ్చేసి ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నాం, ఇక్కడ బఫే ఉంది కాబట్టి. సో మనకు నయాగరా ఫాల్స్ దగ్గర ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది. సో దాని పక్కనే ఇది ఇమిగ్రేషన్ అనమాట. ఇది చూస్తున్నారా, దానికి అటు సైడ్ కెనడా, ఇటు సైడ్ ఏమో యూఎస్. నైట్ 9:30 అవుతుంది. నైట్ నయాగరా ఫాల్స్ దగ్గర లైటింగ్స్ కానీ క్రాకర్స్ అవి బాగుంటుంది కదా అందుకు. సో సమ్మరే కదా, వేడిగా ఉంటుందని మేము అసలు ఎవరం జాకెట్స్ తెచ్చుకోలేదు. సడన్గా వెదర్ ఈరోజు చల్లగా అయిపోయింది. సో అందుకే నేనైతే ఇది ఎప్పుడో మనాలిలో తీసుకున్నా, ఫస్ట్ టైం వాడుతున్నా, కొన్ని 2 years అవుతుంది. సో అలా అనమాట, బ్లాంకెట్స్ ఎప్పుడు వెళ్తున్నాం చూడడానికి. సో నైట్ క్రాకర్స్ చూడడానికి ఎంతమంది వెళ్తున్నారు చూడొచ్చు. సో మేము మొత్తం అటు సైడ్ వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాము. ఒక 10 minutes వాక్ ఉంటుంది, ఫైర్ వర్క్స్ ఇంకో 5 minutes స్టార్ట్ అవుతుందంటే ఎంజాయింగ్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ నయాగరా ఫాల్స్ వ్లాగ్ అనమాట. సో ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్. సో ఇప్పుడు మనం న్యూ జెర్సీకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 420 miles. సో ఇట్స్ అరౌండ్ లైక్ 700 kilometers. సో ఇండియాలో ఉండే వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్తున్నాను. సో ఇక రేపటి నుంచి మన వ్లాగ్ న్యూ జెర్సీ అండ్ న్యూయార్క్లో కంటిన్యూ చేద్దాం. అంటిల్ దెన్ సీ యూ గైస్.